వెల్కమ్ టు ఐడిటీవీ. ప్రస్తుత రోజుల్లో చాలామందిని వేధిస్తున్నటువంటి పెద్ద సమస్య డయాబెటీస్, మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే కూడా ఎక్కువగా ఉండే దీర్ఘకాలిక వ్యాధి. ఇది ఈ నాటకాల్లో చాలామందిలో కూడా చాలా సమస్యగా అయిపోయింది. దీన్ని బేస్ చేసుకొని ఈ చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళు చాలా ఆహార నియమాలు పాటిస్తుంటారు, వ్యాయామాలు చేస్తూ ఉంటారు, డయాబెటీస్కి సంబంధించినటువంటి అన్ని సూత్రాలను, అన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ని కూడా తీసుకుంటూనే ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు బంగాళదుంప ఎక్కువగా తినకపోవడమే చాలా మంచిది అంటున్నారు. ఎందుకంటే బంగాళదుంపల్లో గ్లైనమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుందంట. వీటిల్లో స్టార్చ్ పరిణామం ఎక్కువగా ఉండడం వల్ల బంగాళదుంపను ఎక్కువ పెద్ద మొత్తంలో తీసుకుంటే గనక చక్కెర స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా బంగాళదుంపలు చాలా సులభంగా జీర్ణమవుతాయి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ త్వరగా విడుదలవుతుంది. కాబట్టి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లు బంగాళదుంపల్ని మితికి, అంటే పరిమితికి మించి తినద్దు. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. వారానికి ఒక్కసారి, అది కూడా లిటిల్ బిట్, 1 లేదా 2 తీసుకోండి, ఎక్కువగా తినొద్దని చెప్తున్నారు.